కనుక ఎందుకు వివాహానికి వాడతారు అంటే కనుక హ్మ్. ఈ వేలుతో కనుక ఈ వేలు పట్టుకుని నడిస్తే లైఫ్ టైం నడుస్తాము అన్న ఒక నమ్మకము. అరుంధతి మాత కూడా ఇట్లానే ఈ వేలునే పట్టుకొని మన స్వామివారిని వివాహం చేసుకున్నారు. ఓకే. జీవితాంతం కలిసి ఉన్నారని చెప్పి వివాహానికి ఈ వేలుని ప్రాతిపదికగా పెట్టారు. అందుకనే అరుంధతిని మనం చూస్తూ ఉంటాం. చూస్తూ ఉంటాం ప్రాతిపదికగా తీసుకొని. తీసుకొని చూస్తామన్నమాట. అలాగా ఈ వేలుతో బంధం ఏర్పడింది ఎప్పుడూ కూడా తెగదు. హ్మ్. హ్మ్. ఇది శాస్త్రవచనము. కానీ ఈ ఉంగరాలు పెట్టుకొని మామూలుగా వెళ్ళిపోయే దాంట్లో కొంత అంటే ఎలా ఉంటుందంటే చెప్పలేము. 50-50గా ఉండొచ్చు. అయితే ఓకే. ఇలాగ నడిచిన వేళ్ళు కూడా ఇలాగ అవుతున్నాయా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆస్ట్రాలజీ పరంగా. ఓకే. అయితే విఘ్నమైనవి మాత్రము చెడిపోయిన వివాహాలైతే ఇలా పట్టుకున్నవి ఎక్కడా చెడలేదు. హ్మ్. తర్వాత దీన్ని బాండింగ్ గూడా మనం చెప్తూ ఉంటాము. హ్మ్. హ్మ్. ఎలా అంటే ఇలా ఉంటే గనక పర్ఫెక్ట్ మనము అన్నట్టుగా. ఇలాగొకటి, ఇలాగొకటి అవును. చెప్తుంటారు. ఇలా. ఇలాగొకటి. అంటే ఇవేంటంటే బాండింగ్ రిలేటెడ్ ఓకే. నెయిల్ అంటే కలిసి ఫింగర్స్ ఉండటానికి వాడే ఒక గుర్తులాగా, ఒక గుర్తులాగా సంకేతంలాగా చెప్పొచ్చు. చెప్పొచ్చన్నమాట.